ఆయన మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత చేకూరెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. రండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. తపస్కాల స్వస్థత ప్రార్థనలు ఈ నెల అనగా ఏప్రిల్ 4, 5, 6 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు నిర్వహించబడును. స్థలము హోలీ ట్రినిటీ చర్చ్, మైత్రి ఎన్క్లేవ్, కాప్రా యాప్రాల్, జేజే నగర్ కాలనీ. నిర్వహించువారు రెవరెండ్ ఫాదర్ జి వినాయక్ కుమార్, విచారణ గురువులు మరియు కమిటీ సభ్యులు. నడిపించువారు రెవరెండ్ ఫాదర్ ఎం భాగ్యరాజ్ ఐసి. డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేయబడును. కుటుంబ సమేతముగా ఈ ప్రత్యేకమైనటువంటి స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకొని దేవుని దీవెనలు పొందండి. ఆ దేవుడు మిమ్మందరినీ కూడా హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.